పెరుంబిడుగు ముత్తరయ్యర్ అనే రాజు ఆదిరాజుల పరంపర అయిన ముదిరాజ్ వంశానికి చెందిన రాజు. తమిళనాడులో ఆలయాలలో పూజలు అందుకుంటున్న దేవుడు పెరుంబిడుగు ముత్తరయ్యర్. తంజావూరు సమీపంలోని రాజమహల్లో క్రీస్తు శతాబ్దం 675లో మే 23న ఆయన జన్మించాడు. పెరుంబిడుగు ముత్తరయ్యర్ చిన్నప్పటి నుంచే హిందూ ఆచారాలను గౌరవిస్తూ పాలన, యుద్ధ విద్యలను నేర్చుకుంటూ పెరిగాడు. పెరుంబిడుగు ముత్తరయ్యర్ తండ్రి ఎలాంగోవతి రాయన్ ముత్తరయ్యర్. అతడు ధైర్యం, సమర్థతను, పాలనను, యుద్ధ విద్యలను కుమారుడుకు నేర్పాడు. క్రీస్తు శతాబ్దం 705లో తండ్రి మరణంతో పెరుంబిడుగు ముత్తరయ్యర్ తంజావూరు సింహాసనాన్ని అధిరోహించాడు. ఆ రోజే అతను తన ప్రజల సంక్షేమానికి ప్రతిజ్ఞ చేశాడు. శాస్త్రాలు, కవిత్వం, తత్వశాస్త్రాలను నేర్చుకోవడం కేవలం రాజకుమారుడి కర్తవ్యం మాత్రమే కాకుండా ప్రజలకు సేవ చేయడం నిజమైన రాజు లక్షణంగా పాలన చేశాడు. పెరుంబిడుగు ముత్తరయ్యర్ రాజుగా మారిన తరువాత తన పాలనను కొత్త దారిలో నడిపించాడు. తంజావూరు, తిరుచి, పుదుక్కోటై వంటి ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించాడు. ప్రజల అభివృద్ధికి పథకాలు రూపొందించి పేదలకు ఆశ్రయంగా నిలిచాడు. కానీ ఈ క్రమంలోనే పాండ్యులు, చేరులు అనే శత్రు సైన్యాలు అనేకసార్లు దాడులు చేస్తూ అతని సింహాసనాన్ని అల్లకల్లోలం చేయాలని ప్రయత్నించారు. ఒకసారి పాండ్యులు పెద్ద సైన్యంతో తంజావూరు మీద దాడి చేశారు. పెరుంబిడుగు ముత్తరయ్యర్ తన సైన్యాన్ని సమీకరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. పెరుంబిడుగు ముత్తరయ్యర్ వ్యూహాలు శత్రువులకు చుక్కలు చూపించాయి. పెరుంబిడుగు ముత్తరయ్యర్ సైనిక చతురత ముందు శత్రు సైన్యం మోకరిల్లింది. ఈ యుద్ధం తరువాత పాండ్యులు చాలా కాలం వరకు ముత్తరయ్యర్ సామ్రాజ్యానికి దూరంగా ఉన్నారు. నందివర్మన్ పల్లవ రాజు పట్టాభిషేకంలో పెరుంబిడుగు ముత్తరయ్యర్ ప్రధాన అతిథిగా హాజరయ్యాడు. ఈ వేడుక తరువాత నందివర్మన్తో మైత్రి ఏర్పడి పెరుంబిడుగు ముత్తరయ్యర్ తన స్నేహశీలతను చాటుకున్నాడు. ఇద్దరూ కలిసి పాండ్యుల మీద అనేక యుద్ధాల్లో విజయాలను సాధించారు. పెరుంబిడుగు ముత్తరయ్యర్ తన చివరి దశలో తన కుమారుడు సాతాన్ మారన్కు సింహాసనం అప్పగించి తన చివరి రోజులను ఆధ్యాత్మిక దిశలో గడిపాడు. అనేక దేవాలయాలు, శాసనాలు రూపొందించారు. క్రీస్తు శతాబ్దం 745లో ఆయన వీర మరణం పొందారు. ఆయన మరణం ప్రజల గుండెల్లో ఒక పెద్ద లోటుగా మారింది. ఆయనకు తమిళనాడు ముదిరాజ్లే కాకుండా అనేక మంది ప్రజలు ఆయనకు పూజలు చేస్తారు. ప్రతి ఏడాది ప్రజలు ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటూ తన గొప్పతనాన్ని స్మరించుకుంటారు. యావత్ ప్రపంచ క్షత్రియ ముదిరాజులు మే 23న పెరుంబిడుగు ముత్తరయ్యర్ జయంతి వేడుకలు ఘనంగా చేసుకుంటారు. ఇట్టి గొప్ప రాజులు పుట్టిన ముదిరాజ్ కులంలో రాజులను స్మరించుకుంటూ మన పూర్వ రాజుల ఆశీస్సులతో ముదిరాజులు ఉన్నతంగా ఉండాలి అని కోరుకుంటూ మీ ముదిరాజ్ టీవీ.